శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతకం చూద్దాం. డేట్ చెప్తున్నా, 14వ తారీఖు 11వ నెల 1972 సాయంత్రం 6:40. పుట్టిన ప్రదేశం రాయచూరు. లగ్నం వృషభ లగ్నం, రాశి కుంభరాశి, ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించాడు. ఇది అబ్బాయి జాతకం. లగ్నంలో శని వక్రించినాడు. మళ్ళా ద్వితీయంలో కేతు, పంచమంలో శుక్రుడు, 6లో కుజ రవులు, సప్తమంలో బుధుడు, అష్టమంలో గురు రాహువులు, దశమంలో చంద్రుడు. గమనించండి రాశి చక్రం. అలాగే ఈ జాతకునికి వివాహం కాలేదు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఏమంటే జాతకునికి మైండ్ చెరిగా లేదు, అంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం, మాట్లాడే విధానం, అది ఎందుకు జరిగింది చూద్దాం. అంటే అనారోగ్య స్థానం చూడాలి మనము. 6, 12, 8. ఇక్కడ 6వ స్థానంలో సప్తమ వ్యయాధిపతి కుజుడు రావితో కలిసి ఉన్నాడు. 6వ స్థానం పాడైంది. 8వ స్థానంలో పాపి అయిన గురువు స్వస్థానంలో ఉండి రాహుతో కలిసినాడు. 8వ స్థానం పాడైంది. 12వ స్థానాన్ని కుజుడు 7వ దృష్టితో చూస్తున్నాడు. 12వ స్థానాన్ని జరిపినాడు. గురువు 5వ దృష్టితో చూసి గురువు జరిపినాడు. 8వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు కుజుడు. భాగ్యాధిపతిని చూస్తున్నాడు కుజుడు. న్యాచురల్ జోడి నుంచి మేష లగ్నం వేసుకుంటే మేష లగ్నం తలకు వర్తిస్తుంది కదా, అంటే కుజుడు తలకు వర్తించడు, అంటే తలకు సంబంధించిన వ్యాధులు వస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కుజుడు బలంగా దెబ్బతీసినాడు. 6వ స్థానాన్ని, 12వ స్థానాన్ని, లగ్నాన్ని, భాగ్యాధిపతిని, భాగ్యస్థానాన్ని కుజుడే దెబ్బతీసినాడు. అంటే తలకు సంబంధించిన వ్యాధి అని చెప్పొచ్చు. అంటే మైండ్కి సంబంధించింది, మైండ్లో ఏదైనా బ్లడ్ సర్కిల్ అలాంటి వల్ల అలా జరిగిందని చెప్పొచ్చు. భాగ్యస్థానాన్ని 4వ దృష్టితో చూస్తున్నాడు, కావున జ్ఞాపక శక్తి కానీ పోయింది అక్కడ అని చెప్పొచ్చు. చూడండి, దీంట్లో ఇంకా అనేక కారణాలు ఉన్నవి. వీడియో పెద్దగా అవుతుందని ఇంత మాత్రం చెప్తున్నాను. నమస్తే. నెక్స్ట్ వీడియోలో వివాహం గురించి చెప్పుకుందాం.